ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది అరటికాయ టమాటా మసాలా కర్రీ. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను. అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అరటికాయ మసాలా కర్రీకి అరటికాయ టమాటా మసాలా కర్రీ అన్నమాట. తాలింపు వేసేసుకుంటున్నాను. సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట, ఇంకేం లేదు. అరటికాయలు తెలుసు కాబట్టి దాని గురించి చెప్పేది ఏముంది, కానీ 2 అరటికాయలు కోసి చక్కగా చెక్కు తీసేసి నీళ్ళల్లో కొద్దిగా పసుపు పడేసి పసుపులో అరటికాయ ముక్కలు పడేసా. తాలింపు ఎగుతుంది. ఉల్లిపాయ ముక్కలు కాస్త కరివేపాకు పడేసుకుంటే అయిపోద్ది. తాలింపు అనమాట అది. అరటికాయ కూర చాలా మంచిదంట మన బాడీకి. మరి దానివల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్లు, ఆయుర్వేదం డాక్టర్లు. అందుకే నేను ఏం చేత వారానికి 2 సార్లు వండుతానే ఉంటా అరటికాయ. షుగర్ పేషెంట్లకి ఎక్కువగా మంచిదంట అరటికాయ. ఫ్రీ మోషన్ అవుద్దంట, అరుగుదల బాగుంటుందంట. చూడండి, పసుపు వేస్తే మనం అరటికాయ ముక్కల్లో దానికి జిగురుగా ఉంటుంది కదా, నల్లగా చేతులకు అంటుద్ది అరటికాయ జిగురు. ఆ నలుపు రాకుండా, మన చేతులకి నలుపు రాదు, నీళ్ళలో నలుపు రాకుండా ఉంటుంది అన్నమాట పసుపు వేసుకుంటే. వంకాయల్లో కూడా మనం ఉప్పు వేసుకుంటాం కోసేటప్పుడు. ఉప్పు కాదు, పసుపు వేసుకుంటే మంచిదంట. ఎవరు చెప్పారంటారా? బాగా వంట చేసేవాళ్ళు చెప్పారనమాట. మరిది పెళ్ళిళ్ళకి వంటలు చేస్తాడు కదా, తను వేస్తాడు. ఎప్పుడన్నా మేము పెద్ద ఫంక్షన్లో మీటింగ్లు పెట్టుకున్నప్పుడు తన్ని వంట చేస్తాక రామన్నప్పుడు ఇలాంటి కూరలు వండినప్పుడు అతను చెప్తాడనమాట, ఉప్పు కాదు వదిన, పసుపు వేసుకుంటే మన చేతికి జిగురు అంటదు, వంకాయ కూడా నలుపు రాకుండా ఉంటుంది, అరటికాయ నలుపు రాకుండా ఉంటుంది అని చెప్పాడనమాట. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇది కొత్తదనమాట, కొత్త బాండీ తెచ్చాం. పాత బాండీలే చూస్తూ ఉంటారు కదా, కొత్త బాండీ తెచ్చాం. చూద్దాం కూర అని వేసా, అడుగంటుద్దా లేదని. చూడండి, టమాటా ముక్కలు వేసేస్తున్నా. తొందరగా అయిపోద్దబ్బా, ఎంతసేపు పట్టదు ఈ కూర వండుకుంటాకి. మీకు 10 నిమిషాల్లో కూర అయిపోద్ది. అరటికాయ తొందరగా మగ్గిపోద్ది. టమాటా వచ్చేటప్పటికి మనం ఉప్పేసి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసామంటే టక్కున టమాటా అంతా మెత్తబడిపోద్ది. బాగా కలర్ఫుల్గా భలే ఉంది కదా, ఎల్లో రెడ్, ఆ సైడ్లో అమ్మట కరివేపాకు గ్రీను. దాన్ని అలా కలిపేసేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకో, చక్కగా మెత్తగా అయిపోద్ది. ఒక్క 5 నిమిషాలు వదిలేస్తే ఈ కూర భలే రుచిగా ఉంటుంది. ఈలోపు మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కచ్చాబిచ్చగా దంచేసేసుకుందాం. కచ్చాబిచ్చగా దంచేసుకుని సరిపోద్ది. చూసారా, టమాటా ఇంకొంచెం ఉడకాలన్నమాట, మగ్గిపోద్దిలే. ఈలోపు మనకి ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు వేసుకునేటప్పటికి మనకు మగ్గిపోద్ది. ఎంత చిన్న ఒక 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 4 ఎల్లుల్లిపాయ రబ్బలు తీసి కచ్చాబిచ్చగా దంచుకోవాలి. కచ్చాబిచ్చగా దంచేసేసి వేసుకోవచ్చు. దీంట్లో కారం వేసుకుందాం, ఒక 1/2 స్పూను. మేము కొంచెం తక్కువ తింటాము, మీరు ఎంత వేసుకుంటారో టేస్ట్కి వేసుకోవచ్చు, మీ టేస్ట్ సరిపడి. ఇది పట్టించిన కారం భలే ఘాటుగా ఉంటుంది. 1/2 స్పూన్ వేసినా మంచి ఘాటుగా ఉంటుంది. బయట తెచ్చిన కారం అయితే 1 స్పూన్ వేసేదాన్ని, ఒక 1/2 స్పూన్ పసుపు. మన ఇంట్లో పట్టించింది ఇంట్లోదే, బయటదే కదా. ఉప్పు వేయలేదంటే అనుకుంటున్నారా, వేస్తా. ఇందాక వేసాను కదా, టమాటాలకి వేసే కదా. టమాటా మగ్గింది కదా, చూద్దాం. చాలపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. మంచి వాసన వస్తుంది. ఇదిగో అల్లం, ఎల్లిపాయలు కచ్చాపిచ్చిగా దంచాను అనమాట. మిక్సీలో వేయలేదు, ఈ దానికి మిక్సీ ఎందుకని చక్కగా చిన్న రోల్ లాగా ఉంది, ఒక గుంటది, దాంట్లో పెట్టి కచ్చాపచ్చ దంచేసేసాను అనమాట. నేను కొద్దిగా అయితే మిక్సీలో వేయను,
మన నేల మీద స్టవ్ గట్టి ఉంటుంది కదా, ఆ గట్టి శుభ్రంగా తుడిచేసుకొని దాని మీద పప్పు గుత్తి పెట్టి కచ్చ 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 దంచేస్తాను. అది మెత్తగా అయిపోద్ది. అబ్బా ఎంత మంచి వాసన వస్తుందో, నోరు ఊరుతుంది వాసన చూస్తుంటే, గుమ గుమ వస్తుందన్నమాట. కొంచెం ఒక్క అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ వేసాం కదా, పచ్చి వాసన పోతాకి ఒక్క అర గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసుకోవాలి. ఉంచేసుకుంటే భలే వాసన వస్తుందబ్బా. పళ్ళు అన్నం తినొచ్చు. మన చికెను మటన్ కంటే ఇలాంటి కూరలే బాగా టేస్ట్గా ఉంటాయి. నేను వారానికి 2 సార్లైనా వండుతాను ఈ కూర. నాకు బాగా ఇష్టం. మంచి టేస్ట్గా ఉంటుంది. అల్లం మన శరీరానికి చాలా మంచిదంట. చూడండి దగ్గరికి వచ్చేసింది. చక్కగా మందంగా ఉంది ఈ మూకుడి. ఇంతకుముందున్న మూకుడి టిక్కు 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 అని కదిలిపోయేది. పైగా డాక్టర్లు వాళ్ళు చెప్తున్నారు నాన్ స్టిక్లో వండొద్దు, ఆ నాన్ స్టిక్ మీకు తెలియకుండానే మీ చేతికి వస్తుందని కొంచెం పొడి కొబ్బరి వేస్తున్నాను. అదే ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను అన్నమాట. మీరు అవి వాడమాకండి అని చెప్తున్నారు కదా డాక్టర్లు, అందుకే స్టీల్ కళాయి తెచ్చానమాట. మా అమ్మాయిని తీసుకెళ్ళి ఒక 3 తెచ్చుకున్నాను చూద్దామని. చాలా మందంగా ఉందబ్బా. కొత్త ఉడుకుతుంది కదా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర నేను వారం అంతా నిలవ పెట్టుకుంటున్నా. ఈ మధ్య ఓ 10 రూపాయలు కొత్తిమీర తీసుకుంటే ఎక్కువైపోతుంది నాకు. ఆదివారం నాడు వండే కూరల్లో కొద్దిగా తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. పండిపోతుంది, లోన్ నుంచి చిగురులు వేసుకొస్తుంది. భలే కొత్తిమీర వస్తుంది దాంట్లో. ఇది అలా వచ్చిన కొత్తిమీరే చూడండి, భలే ఉంది కదా. తాజాగా వారం అయింది అది తెచ్చి, అయినా తాజాగా ఉంది. మామూలుగా నాన్ వెజ్ తిన్నోళ్ళు ఇలా వండుకొని తింటే బాగా మంచి టేస్ట్గా ఉంటుంది. భలే రుచి వస్తుంది అన్నమాట. అల్లం మన ఒంటికి మంచిదే, ఎల్లుల్లిపాయ మన ఒంటికి మంచిదే కాబట్టి అవి వేసుకోవచ్చు. మీరు ఇంకా తినగలుగుతాము అనుకుంటే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. మంచి వాసన వస్తుంది, అది కూడా బాగుంటుంది. అయిపోయింది, గుజ్జంతా మగ్గిపోయిందిగా. మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.